హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటంటే డే వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ చూసారా, బూమర్ అప్పుడే లేచి ఆడుకుంటూ ఉంది. బొమ్మ కింద పడిపోయిందంట, అది దిగి తీసుకోదంట, మనం ఇవ్వాలంట. ఇవ్వకపోతే అరుస్తూ ఉంది. చాలాసార్లు పడిపోయింది, తీసుకోయింది. ఇంకా దానికి ఓపిక అయిపోయిందనమాట, అందుకే ఇమ్మని అడుగుతుంది. చూసారా ఎలా ఆడుతుందో, చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇలా అయితే ఆడుతూ ఉంది. ఇంకా పిల్లలకైతే హాలిడేస్ వచ్చేసాయి కదా, ఇంకా వాళ్ళకి హాలిడేస్ అయితే మనకైతే హాలిడేస్ ఏమి ఉండదు, ఎప్పుడు హాలిడే అనేది ఏమి ఉండదు అనమాట. లేచి వర్క్ చేసుకోవాల్సిందే. ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను, పాలు పెట్టేశాను, కాఫీ కూడా అయిపోయింది. ఇంకా ఇదైతే కొంచెం సేపు అలా అయితే మీగడ రావాలనేసి సిమ్లో అయితే పెట్టాను. తర్వాత ఈ చిన్న చిట్కా ఏంటంటే, ఇలాంటి రైస్ కుక్కర్లో హోల్స్ది ప్లేట్ ఉంటుంది కదా, అదైతే అలా పెడితే బాగా మీగడ వస్తుందని మా అమ్మ చెప్పిందనమాట. నేను ఇదే ఫాలో అవుతూ ఉంటాను. నిజంగానే చాలా బాగా వస్తుంది మీగడ. పూర్తిగా మూసి పెట్టేస్తే మాత్రం ఇంకా మీగడంతా కరిగిపోతూ ఉంటుంది ఆ హీట్కి. ఇలా కొంచెం తెరిచి పెడితే బాగా మీగడైతే వస్తుంది. ప్యారెట్స్ చూసారా, చాలా బాగా ఉన్నాయి. మా కిచెన్కే బాగా లుక్ వచ్చాయన్నమాట అవి పెట్టేసరికి. చూస్తూ ఉంటాను అవైతే నేను. ఇంకా కిచెన్ క్లీనింగ్ కూడా అయిపోయింది. ఇంకా సింపుల్గా అయితే ఏదైనా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా ఈ సమ్మర్లో అయితే ఎక్కువ ప్రాసెస్ ఉండే టిఫిన్స్ అయితే ఏం చేయట్లేదు. ఇంకా ఎప్పుడైనా ఒకసారి ఓపిక లేనప్పుడు ఇలాంటి సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఈరోజు సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. మనకి నచ్చిన వెజిటబుల్స్, మనకి ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ అయితే ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఉత్తిగా అయితే అస్సలు టేస్ట్ ఉండదన్నమాట. కనీసం ఆనియన్స్ అయినా ఎక్కువ వేసుకొని చేసుకోవాలి. ఇందులో క్యాష్యూ నట్స్ అయితే చాలా టేస్ట్ వస్తుంది సేమియా ఉప్మాకి. కంపల్సరీగా అయితే యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అన్నిటితో పాటు వేస్తే ఇవి వేగవు కదా, అందుకే ముందుగానే నేను వేయించానమాట. ఇంకా ఇందులో క్యాప్సికమ్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అందుకే క్యాప్సికమ్ కూడా వేసాను. ఇంకా ఆల్రెడీ పక్కనైతే నేను వాటర్ పెట్టేశాను, అవి మరుగుతూ ఉన్నాయి, ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. ఇంకా నార్మల్ ఉప్మా కన్నా ఇదైతే కొంచెం తింటారనమాట, అందుకనే ఇదే చేస్తున్నాను. ఇవి ఆల్రెడీ రోస్టెడ్ సేమియానే, అందుకనే ఇంకా ఫ్రై ఏం చేయలేదు. లాస్ట్లో అయితే ఆయిల్లోనే కొంచెంగా అయితే ఫ్రై చేస్తున్నాను. ఇలాంటి వాటిల్లో వెజిటబుల్స్ ఎక్కువగా కుక్ చేయకూడదు అనమాట, కొంచెం లైట్గానే కుక్ చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఆల్రెడీ హాట్ వాటర్ పెట్టేశాను కదా, అవి వేసేసాను. 10 మినిట్స్ అంతే అయిపోతుంది. నార్మల్ ఉప్మా ఎలా చేస్తామో అలాగే. ఇంకా లాస్ట్లో కొంచెం నిమ్మకాయ రసం అయితే యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. అవసరం లేదు అనుకుంటే లేదు. ఫైనల్గా అయితే ఇలా వచ్చేసింది పొడి పొడిగా. ఎప్పుడు రొటీన్గా లేకుండా ఇలా సింపుల్గా ఎప్పుడైనా చేసుకుంటే బాగుంటుంది తినడానికైతే. మరి ముద్దలాగా అయిపోతే అస్సలు తినలేము సేమియా ఉప్మా, ఇలాగే ఉండాలి. ఇంకా
ఇంకా పిల్లలకైతే హాలిడేస్ వచ్చేసాయి కదా, మనకైతే హాలిడేస్ అయితే ఏమి ఉండవు. ఇంకా వాళ్ళకి హాలిడేస్ వస్తే ఇంట్లో ఇంకా ఎక్కువ వర్క్ ఉంటుంది. అన్నీ ఎక్కడ పడితే అక్కడ వేసేస్తూ ఉంటారు, గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు, అవన్నీ సర్దుకోవాలి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అంటారు, ఇంకా ఎక్కువ వర్క్ అయిపోతుంది కదా మనకైతే. ఇంకా తర్వాత అయితే నేను ఈరోజు 7 కప్ స్వీట్ అయితే చేస్తున్నాను. చాలా ఈజీ అనిపిస్తుంది, చాలా ఈజీ ప్రాసెసే, కానీ చాలా టైం ఎక్కువ పడుతుంది. ఎందుకంటే అది ఎక్కువ సేపు కలపాలి, లేకపోతే అస్సలు గట్టిగా అవ్వదన్నమాట, అలాగే ఉండిపోతుంది. కనీసం 20 మినిట్స్ అయినా మనం కలుపుతూ ఉండాలి దాన్ని. మైసూర్ పాక్ అయితే కొంచెం పాకం చేయాలి, అదంతా ప్రాసెస్ ఉంటుంది. ఇందులో అలా కాదనమాట, అన్నీ ఒకేసారి వేసుకొని కలుపుతూనే ఉండాలి. మనకు ప్యాన్కి అతుక్కోకుండా వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. ఒక 5 మినిట్స్ అటు ఇటు తేడా అయినా కూడా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, ఆరడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేశాను. తర్వాత మిల్క్, ఇంకా కోకోనట్ పౌడర్, షుగర్, గీ అన్నీ యాడ్ చేసుకోవాలి. 1 కప్కి 2 కప్స్ అయితే షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ అంత ఎక్కువ వద్దు అనుకునే వాళ్ళైతే 1 కప్కి 1 కప్పే సరిపోతుంది. ఇవి 7 కాబట్టిగా 7 కప్ స్వీట్ అనమాట ఇది. ఇంకా క్యాష్యూనట్ పౌడర్ కూడా వేసాను. లాస్ట్లో అయితే గీ యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇది అన్నీ వేసిన తర్వాత పల్చగా అయితే అయిపోతుంది. మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. నార్మల్గా మైసూర్ పాక్లో అయితే మిల్క్ యాడ్ చేయండి కదా, ఇందులో మిల్క్ కూడా యాడ్ చేస్తాము. అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇలాగైతే పల్చగా అయిపోతుంది. ఇది పూర్తిగా గట్టిపడాలి. మనం మొత్తం ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి, లేకపోతే కింద అడుగంటేస్తుంది, మాడిపోతూ ఉంటుంది. ఎంత సిమ్లో పెట్టుకున్నా కూడా ఇది స్టీల్ కడాయి కాబట్టిగా కొంచెం అయితే అలాగా అడుగంటిందనమాట. మనం నాన్ స్టిక్లోనే ట్రై చేయాలి ఇలాంటివి. ఫైనల్గా అయిపోయింది. ఇంకా ఇది బాగా కూల్ అయిపోయి గట్టిపడాలి. ఇది సమ్మర్ కదా, ఇది ఆరడానికి చల్లగా అవ్వడానికి చాలా టైం పడుతుంది. కొంచెం ఇంకా మెత్తగా ఉన్నప్పుడైతే కట్ చేసి పెడుతున్నాను. ఇంకా ఆరిన తర్వాత అయితే ఈజీగా కట్ అయిపోతాయి కదా అని. బూమర్ చూసారా, దానికి స్వీట్ స్మెల్ వస్తే చాలు పరిగెత్తుకుంటూ వచ్చేసి ఉంటుంది తినడానికి, వెయిట్ చేస్తుంది ఇవ్వాలని. ఇలా అయితే పీసెస్ లాగా కట్ చేసి పెడుతున్నాను. ఇంకా ఆరిన తర్వాత అయితే బాక్స్లో పెట్టేయచ్చని. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్